సూర్యాపేట జిల్లాలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కోదాడ మండలం తమ్మర ద్వారగుంటలోని ఉన్న పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 60,000 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. సన్నవడ్లకు బోనస్ డబ్బులు 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తుందని కలెక్టర్ అన్నారు. తమరబండపాలెంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇది ఫైన్ వెరైటీ సన్న బియ్యం సెంటర్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ మంచిగా నడుస్తుంది. రైతులు ప్యాడీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వారు ఆరపోసుకొని ఇమీడియట్లీ ఇచ్చిన ఎఫ్ఎక్యూల ప్రకారం పీస్ఫుల్గా ఇక్కడ మంచిగా నడుస్తుంది. అందరూ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మంచి స్పీడ్లో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాదాపు 60,000 ఎంటీలు పైగా ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేసి తర్వాత ఫార్మసీ కూడా అమౌంట్ డిస్బర్సల్ టైమ్లీ మ్యాన్యువల్ చేయడం జరుగుతుంది. ఇదే విషయం మీద మనం మండల స్థాయిలో ఉన్న ఒక అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో తహసీల్దార్ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కావచ్చు, ప్రత్యేకంగా మీ ద్వారా అందరికి కోరేది ఏంటంటే కొంతమంది ఆందోళన పడి ముందే వరి హార్వెస్టింగ్ చేస్తారు. అట్లా కాకుండా మంచిగా ప్యారీ రైపన్ అయిన తర్వాతనే అంటే కోసుకోవడానికి రెడీ ఉన్నప్పుడే కోసుకోవాలి మీకు కోరుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ అన్ని సెంటర్లు నడిపిస్తాము. కోదాడలో